కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నామానికి మహిమ కలుగుగాక. ప్రభువును పరిశుద్ధుడైన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెక్కిలి గలముగా ప్రేమిస్తున్న ప్రియపరలోకపు తండ్రికి స్తోత్రాలు. కృప నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు, ఈ ఉదయకాలం నీ పాద సన్నిధికి వచ్చిన దయతో నన్ను మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రషీలో రిషందర రికందర హోరి అరాషికందర హోరి మమ్మ రషందర హల్లెలూయా. నా తండ్రి, నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మలో సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. మీ రక్షణ భాగ్యాన్ని పొందుకోగలిగిన కృప దయచేయండి. మీ ఆత్మతో నింపండి. అనాయింటింగ్ విత్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ మాస్టర్, అనాయింటింగ్ విత్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ మాస్టర్, అనాయింటింగ్ విత్ యువర్ అభిషేకంతో నింపండి. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. అనాయింటింగ్ విత్ యువర్ హోలీ స్పిరిట్ మాస్టర్, anointing with your Holy Spirit Master, anointing with your Holy Spirit Master, anointing with your heavenly fire Master. దుష్టుని ధ్వంసం చేయండి వేస్తున్నాము. దుష్టుడు ధ్వంసమైపోవాలి. ఆటంకాల అభ్యంతరాలు కలిగిస్తున్న దుష్టుడు మీ కల్వరి శిలువలో చిందించిన రక్తాన్ని ప్రోక్షించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ రక్తంతో కప్పినందుకై స్తోత్రాలు. ప్రేమ ప్రతి ఆటంకాన్ని యేసునామంలో లయపరుస్తూ ప్రతి ఆటంకాన్ని నీ నామంలో బంధిస్తున్నాను. ప్రభా, భూలోకంలో దీన్ని బంధిస్తారు, పరలోకంలో దాన్ని బంధిస్తానని చదివించిన దేవుడు కనుక మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మాకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదని చదివించిన దేవుడు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మలో సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. మనల్ని ప్రేమించి ఆయన మనకు నిత్య జీవానికి వారసులు అవటానికి మనల్ని పిలిచినటువంటి దేవుడు, ఆయన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నిన్ను నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మనలో పెట్టి తన యొక్క రాజ్యంలో మనల్ని ఉంచడం కోసం మనం ఆయన కొరకు ఇంకేదో చేయవలసింది ఉంది. కాబట్టి ఈ భూమి మీద దీర్ఘాయుష్య దీవెనిచ్చి ఈ దినం చూడటానికి కృప చూపించిన దేవునికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఇస్సాకు ఎక్కడ నివసిస్తున్నాడంటే గెరారులో ఉన్నాడు ఇస్సాకు. అబ్రహాము ఇస్సాకు కాలంలో ఒక కరువు వచ్చింది, మళ్ళా తర్వాత ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడు? గెరారులో ఉన్నాడు. ఎవరి దగ్గర? అబీమెలెకు రాజు దగ్గర గెరారులో ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తునకు వెళ్ళగా నేను చెప్పేంత వరకు కూడా గెరారులో నివసించమని చెప్పాడు. ఆ రీతిగానే ఇస్సాకు తన తండ్రి దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై చెప్పిన రీతిగా నా ప్రియమైనటువంటి వాళ్ళరా అక్కడే గెరారులోనే నివసించాడు. ఆ గెరారులో నివసించినప్పుడు నువ్వు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను,
నేను నీకు తోడై ఉండి అభివృద్ధి పరుస్తాను అని దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన చెప్పేంత వరకు కూడా ఐగుప్తుకి తిరిగి వెళ్ళలేదు. మనం కూడా ఐగుప్తు అనే లోకంలో జీవిస్తూ ఆయన మాటను విని, ఆయన మాటకు ఆధిక్యతనిచ్చి, ఆయన మాటకు లోబడి దేవుని మాటకి విధేయత చూపించినట్లయితే మనం కూడా ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం, అభివృద్ధిలోకి వస్తాం. ఆ దినాన ఇస్సాకు పొలంలో విత్తనం వేసినటువంటి వాడై నూరంతలుగా పంటను కోసుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా విన్నాడు కనుక ఆయన నూరంతలుగా పంటను కోసుకున్నాడు. ఒంటరిగా విత్తనం వేసి పొలంలో ఉండి ధ్యానించినటువంటి వాడే. ఇస్సాకు యవనస్తుడే కానీ ఒంటరితనంలో మరి పొలంలో ఉండి ధ్యానించాడు కనుక అదంతా కూడా విస్తారంగా మరి నా ప్రియమైనటువంటి వాళ్ళ పంట పండింది, అభివృద్ధి చెందాడు. ఆ రీతిగానే మనం కూడా ఈ లోకంలో ఒంటరి వాళ్ళం అవ్వచ్చు, కానీ దేవుని యొక్క మాటకు లోబడితే విధేయత చూపిస్తే ఆనాడు ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నివాసం చేయొద్దు, ఆయన చెప్పేంత వరకు కూడా తిరిగి ఐగుప్తుకు తిరిగి వెళ్ళొద్దని ఇస్సాకుతో చెప్పిన దేవుడు ఈ లోకంలో మనం కూడా లోకము దాని ఆశలు గతించును కానీ నా మాట పొందైన సున్నైనా కొట్టువేయబడదని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయన మాట కొరకు మనం చూడవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన మాట కొరకు లోబడినట్లయితే ఆయన మాట ద్వారా మహత్తు కలిగిన కార్యాలు చేశాడు కనుక, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక అటు వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని మనం ఆయన మాట చొప్పున, ఆయన సెలవిచ్చిన చొప్పున నెరవేరిస్తే ఇస్సాకునకు తోడై ఉన్నటువంటి దేవుడు మనకు కూడా తోడైండి మనల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఇస్సాకు మరి అభివృద్ధి పరచబడటం, మరి ఆశీర్వదించబడటం శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు చూశారో వారు అంటారు, మా దేశంలో నుంచి నువ్వు బలవంతుడు, ఇక్కడికి వచ్చి నువ్వు అభివృద్ధి చెందావు కనుక నువ్వు వెళ్ళిపో అంటారు. ఎవరిని బట్టి బలవంతుడయ్యాడు? దేవుని మాటకు లోబట్టడం వల్ల బలవంతుడయ్యాడు. దేవుని మాటకు లోబట్టడం వలన మరి ఆశీర్వదించబడ్డాడు. నా ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడు అంటే గెరారు లోయలో ఒక గుడారం వేసుకుని అక్కడ నివాసం చేస్తూ తన తండ్రి కాలంలో త్రవించినటువంటి బావులు పూడ్చివేయబడ్డాయి కనుక ఆ పూడ్చివేసినటువంటి బావులను మళ్ళా తిరిగి తవ్వించాడు. నా ప్రియమైన వాళ్ళరా, అప్పుడు అవి జలలు గల ఊటలుగా మారినాయి. అవును, అయితే ఇంకా కూడా మరి అక్కడి నుండి రెహబోతుకు వెళ్తాడు. రెహబోతుకు వెళ్ళినప్పుడు నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీకు అని చెప్పి ప్రత్యక్షమై నేను నిన్ను విడిచిపెట్టను, నీవు భయపడవద్దు, నేను నీకు తోడైండి నడిపిస్తాను అని చెప్పి దేవుడు అక్కడ ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ తన దాసుడైన అబ్రహామును బట్టి తన కుమారుని ఆశీర్వదిస్తానని చెప్పిన రీతిగా మరి అలాగే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆయన యొక్క నామంలో శక్తి ఉన్నది, ఆయన యొక్క నామంలో బలం ఉన్నది, ఆయన యొక్క నామంలో మరి బలాభివృద్ధి కలిగి చేసేటువంటి శక్తివంతుడిగా ఆయన నామాన్ని ధరించుకున్నటువంటి మనం ఆయన మాటకు లోబడితే మనల్ని ఏం చేస్తాడు అంటే దీవించి ఆశీర్వదిస్తాడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఇస్సాకుతో చెప్పాడు. రెండవదిగా చూస్తే అక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, మీరు భయపడవద్దు. ఎందుకు భయపడుతున్నారు? వారు ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు వెనకేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం, ఇటుపక్క అరణ్యం కనపడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మనం కూడా ఎర్ర సముద్రాలు ఎదురైనప్పుడు, ఎరుకోలు ఎదురైనప్పుడు దిక్కుదోచని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా, నిస్సహాయంగా, నిస్సత్తుగా, నీరసంగా ఉండేటువంటి వారంగా ఉంటాం. అందుకనే మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్తున్నాడంటే భయపడవద్దు అంటున్నాడు. భయపడవద్దు, నేడు మీరు చూసినటువంటి ఐగుప్తీలని ఇక మీదట ఎప్పుడు కూడా చూడరు. అంటే ఎవరు ఐగుప్తీలు? శత్రువు. ఆ శత్రువు ఏ రూపంలోనైనా సరే మరణ భయమా, మరి నా ప్రియమైనటువంటి వాళ్ళ సమస్యల, శోధనల, భారాల, ఇక్కట్ల, ఇబ్బందుల, ఆర్థిక పరిస్థితుల, ఏ భయాలు ఉన్నప్పటికీ కూడా మా బిడ్డల భవిష్యత్తులు ఏమైపోతాయో, మా బిడ్డలు వారిలాగా లేరే, వీరిలాగా లేరే, మా బిడ్డలు ఈ రకంగా ఉన్నారు, ఆ రకంగా ఉన్నారే అనే ఆలోచనలు, బిడ్డల గురించి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామా? అక్కర్లా, భయపడము. ఏ శత్రువు అయితే మనల్ని బెదిరిస్తుందో, ఎవరి రూపంలో వచ్చి బెదిరిస్తూ ఉందో అది ఇక మీదట మీరు చూడరు అని మోషే ఇశ్రాయేలుతో చెప్పినట్లుగా మనతో దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. నేడు మరి
ఊరక నిలిచి ఉండి చూడండి, ఆయన కలగ చేయి రక్షణను. యుద్ధం యెహోవాది. ఆయన ఎలా రక్షిస్తాడు, ఆయన మనల్ని ఎలా కాపాడుతాడు, ఎలా విడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు. ఊరక నిలిచి ఉండి చూడండి అని చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలుతో మోషే. ఆ రీతిగానే మనతో కూడా చెప్తున్నాడు, ఊరక నిలిచి ఉండి చూడండి, ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణను. ఇక మీదట మీకు ఎదురైనటువంటి ఐగుప్తులు ఇక మీదట ఎప్పుడు కూడా ఎదురవ్వరు అని చెప్తూ వస్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. నమ్మదగిన దేవుడు, మా నమ్మదగిన యథార్థవంతుడు, సత్యవంతుడు, కీర్తనీయుడైన దేవుడు, నరడం కాదు నీ మాట ఇచ్చి తప్పటానికి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తాను. లిబరరిషలో దిరిష మదరిష హల్లెలూయా. రీఖా బాబా బారాషందర లబాషందర రియాందల రబాషందర రౌషల రాశిక రామేటంద ప్రౌసి జీసస్ కల్వరి ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అది ఏదైనప్పటికీ కూడా మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడి దేవుడు. మన సమస్యను ఆయనకు అప్పచెప్పాలి, మన ప్రతి భారాన్ని ఆయనకు అప్పచెప్పాలి, మన బిడ్డల భవిష్యత్తును ఆయనకు అప్పచెప్పాలి, మన కుటుంబాన్ని ఆయనకు అప్పచెప్పాలి, మన యవనస్తులను ఆయనకు అప్పచెప్పాలి. మనకు ఆయన లేకుండా కలిగింది ఏది కూడా మనకు కలగలేదు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయనను బట్టే మనకు కలిగింది కనుక ఇది నీవిచ్చిందేనయ్యా. ఈ భర్త నీవిచ్చిన వాడే, ఈ బిడ్డలు నీవిచ్చినటువంటి వారే, ఈ పరిస్థితులు నీవిచ్చినవే కనుక మీరు సహాయం చేయండి ప్రభువా. మీరే ఈ భారాన్ని మోయండి ప్రభువా. మేమైతే మోయలే, కానీ మా భారం అంతా మోసే దేవుడు నీవైనావు కనుక మీరు మోసి మా పక్షాన్ని యుద్ధం చేయండి. ఈ భారం ఎక్కువ మంది మోపను, ఆయన నిన్ను ఆదుకున్న నీ పనుల భారం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కదా నా ప్రియమైన వాళ్ళరా. ఆ రీతిగా మన యొక్క భారం అంతా కూడా ఆయన మీద మోపినప్పుడు ఊరక నిలిచింది చూడండి, యుద్ధం ఎక్కువ. అది మీ పక్షాన్ని యుద్ధం చేయవాడు దేవుడే, మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడే. ఏ రాజులు కాదు, అధికారులు కాదు, ఎవరు కాదు, కానీ ఎవరు వచ్చినా సరిపోదు, కానీ దేవుడు దిగి వచ్చి మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు నా ప్రియమైనటువంటి వాళ్ళగా. అక్కడ ఇశ్రాయేలుతో ఆ రీతిగా చెప్తూ వస్తున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీర పోరాటం నన్నేమి చేయగలదు. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, శరీర పోరాటం నన్నేం చేస్తుంది, నన్నేమి చేయదు. కనుక మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచితే మరి నేను భయపడను. తర్వాత శారీర పోరాటం నన్నేమి చేయగలరు, శరీరాలు నన్నేమి చేయగలరు. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు శరీరాలు మన ఏం చేస్తారు, శరీరాలు మనతో పోరాటం చేయలేరు. అలాగే ఇక్కడ చూస్తే యెషయాతో చెప్తున్నాడు, 41వ అధ్యాయం 10వ వచనంలో యెషయా గ్రంథంలో యాకోబుతో చెప్తున్నాడు, నా కుమారుడైన ఇశ్రాయేలు యాకోబు, నువ్వు అబ్రహాము సంతానం, నేను నిన్ను ఏర్పరచుకున్న నా సేవకుడు నీవు. ఏమని చెప్తున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీకు దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేసేదను. నీతి అను దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుందును. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. దేవుడు మనకు తోడై ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన తోడు లేడనే మనం భయపడిపోతున్నాం, కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. భయపడకము అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీకు దేవుడునై ఉన్నాను. ఆయనే మనకు దేవుడు. ఆకాశం అంది పైన ఉన్న ఆకాశం అందే కానీ, కింద ఉన్న భూమి అంది కానీ ఆయన తప్ప మరొక దేవుడు ఎవరూ లేరు. ఆయనే మన దేవుడు, మన కొండ, మన కోట, మన రక్షణ దుర్గం, మన ఆశ్రయ శృంగం, మన కేడుమునై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. బలహీన స్థితిలో ఉన్నావా? బలపరిచేటుంటారు ఎవరు లేరు అనుకుని దిగులు పడుతున్నావా? నన్ను బలపరిచేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నాకు తోడై ఉండేవారు లేరు అనుకుంటున్నావా? కాదు. దేవుడు అంటున్నాడు, అక్కడ యాకోబుతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. అలాగే నీతి అనే దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆయన నీతి అనే దక్షిణ హస్తంతో మనల్ని ఎల్లప్పుడూ ఆదుకునే దేవుడు, కాపాడే దేవుడు, శక్తివంతుడైన దేవుడు, కృప చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు. ఎల్ల వేళలా కూడా తన కనికరాన్ని, తన జాలిని మన మీద కృమరించబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళగా. మనుషుల దయ కాదు, మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లాలి, కానీ దేవుని దయ లేకపోతే మనుషుల్లో కూడా దయ పుట్టదు. దేవుని యొక్క ప్రేమ లేకపోతే మనుషులకు కూడా ప్రేమ కలగదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనం ఆయన్ని ప్రేమించలా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ యొక్క పరలోకం నుంచి భూలోకంలోకి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు కూడా తన ప్రాణాన్ని అర్పించి
తన చేతులను, తన కాళ్ళను, తన ముఖాన్ని సొగసైన స్వరూపమైన లేకుండా మరి మన యొక్క వ్యసనాల కోసం సొగసైన స్వరూపమైన లేనటువంటి వాడుగా మన కొరకు అన్ని భరించి ఆ సిలువలో తన విలువైనటువంటి రక్తాన్ని ఆ సిలువలో చిందించి ఆ రక్తం ద్వారా మనకు విడుదల ఇచ్చాడు. పాపం నుంచి విడుదల ఇచ్చాడు. తను పొందిన దెబ్బల నుంచి, గాయాల నుంచి స్వస్థతను కలగచేశాడు. ఆయనలో తప్ప రక్షణ ఎక్కడా లేదు. ఆయనలో తప్ప మనకు రక్షణ ఎక్కడా లేదు. ఆయన ఒక్కడే దేవుడు. ఆ దేవుడే మనల్ని బలపరిచేవాడు, మాకు సహాయం చేసేటువంటి వాడు. నా ప్రియమైన వాళ్ళరా, మన బలం ఆయనే, మన సహాయం ఆయనే, మన కీరం ఆయనే, మన అండ ఆయనే. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తమైన దేవుడు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో దేన్ని ఎక్కువగా ప్రేమించగా దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించగా, నీ డబ్బును ప్రేమించగా, ఎవరిని ప్రేమించగా దేవుని ప్రేమించు. దేవునికి మొదటి స్థానం, ఆ తర్వాత ఎవరికైనా రెండో స్థానం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రవాషిక్లో రిషాందర రికందర కొరియా రాషికందర కొరిమమ్మ రక్షాందర అల్లెలూయ రౌషాల రాశికరామంటుంది బ్రోప్సీ జీసస్ కల్వరి. అలాగే అంటాడు కదా అగ్గయ్య 2:5, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక భయపడుతున్నాం. ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన ఆత్మ మన మధ్యలో ఉండడం కాదు, మనల్లో ఉండాలి. మన మీద ఉండటం కూడా కాదు, మనల్లో దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ ఉండాలి. కొలత లేని ఆత్మతో నింపబడాలి. కొలత లేని ఆత్మాభిషేకంతో నింపబడాలి. ఆ పరలోకపు అగ్ని అభిషేకంతో మనం నింపబడాలి. శిరస్సు నుంచి పాదం వరకు ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క నరము, ప్రతి ఒక్క ఖండనం, ప్రతి ఒక్క మూడు కూడా అభిషేకించబడాలి. మన కళ్ళు అభిషేకించబడాలి, నోరు అభిషేకించబడాలి, మన చేతులు అభిషేకించబడాలి, మన పాదాలు అభిషేకించబడాలి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా అభిషేకించబడాలి. అగ్నితో అభిషేకించబడాలి. మనం అగ్ని అభిషేకంతో నింపబడాలి. శక్తి కలిగిన మాట, అగ్ని లాంటి మాట మన నోట ఉండాలి. అది అవలంటారో కాదంటే కాదు. నా ప్రియమైనటువంటి వాళ్ళ అట్టి కృపా భాగ్యం దేవుడు మనకి ఇచ్చి నడిపిస్తాడు. అట్టి దేవుడిని కలిగి ఉన్నాం కనుక ఆ దేవుడు మనకు తోడై నడిపిస్తున్నాడు కనుకనే మనం శక్తివంతులమై, బలవంతులమై, భయపడక, అభివృద్ధి చెంది, ఆశీర్వదించబడి, ఆయన ఆత్మతో నింపబడినటువంటి వారంగా ఉండాలి. అక్కడ మనం చూడండి, మొదటి దినవృత్తాంతాలు 28-20 వచనంలో దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తాడు, నువ్వు బలమునంది ధైర్యం తెచ్చుకో, ఈ పనికి పూనుకొను, తెచ్చుకొని భయపడకుము, వెరవకుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడు. యెహోవా మందిరపు పనినంతటిని, సేవనంతని ముగించే వరకు ఆయన ఎంత మాత్రం నిన్ను విడువకయుండును అని చెప్తూ ఉన్నాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో, మందిరపు సేవను చేస్తున్న సొలొమోనుతో ఏం చెప్తున్నాడంటే, భయపడను, బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, బలమునంది, ఈ పనికి పూనుకో, భయపడవద్దు, వెరవద్దు, నా దేవుడైన యెహోవా నీకు తోడైండి, ఈ మందిరపు సేవను జరిగించినంత వరకు కూడా నీకు తోడై ఉంటాడు అని చెప్తున్నాడు. ఎవరమైనా దేవుని పని చేసేటప్పుడు ఒక్కొక్కరికి రక్షణ వాక్యాన్ని మనం దేవుని గురించిన నీతిని ఒప్పింపు చేస్తూ ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు, వెరవలసిన అవసరం లేదు. భయపడవద్దు, వెరవద్దు. అది వచ్చినా, అది రాకపోయినా, అది దేవుని జ్ఞానం చేత నింపబడి దేవుని వాక్యాన్ని మనలో ఉన్నప్పుడు మనం ఆయన మనతో ఉన్నాడని భయపడకుండా, వెరవకుండా ఆ దేవుని మందిరపు సేవని ఎలా చేయమని దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పాడు. ఆయన విడిచిపెట్టడు, నిన్ను విడువడని, అలాగే మనల్ని కూడా విడిచిపెట్టడు. నలుగురికి ఆయన గురించి, ఆయన యొక్క సువార్త, సత్య సువార్తను ప్రకటించడం మన చేయమై ఉండాలి. అది మన గొప్పతనం కాదు, అది మన గొప్ప కోసం కాదు, కానీ దేవుని యొక్క పని కోసం, దేవుని పని జరిగించు ధైర్యంగా అంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుని పని జరిగించబడాలి, అక్కడ ఆదుకోవాలి. సొలొమోను ఆదుకున్నట్లుగా దేవుడు అందరినీ కూడా ఆదుకోవాలి. భయపడకూడదు, పెరగకూడదు, దిగులు చెందకూడదు. ఆయన మనకు తోడైండి. ఆ పని పూర్తయ్యేంత వరకు ఆయన నీకు తోడైండి. నేను నడుము బిగించి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ శక్తిని ఇచ్చి, నీకు బలాన్ని ఇచ్చి నడిపించే దేవుడు కాబట్టి అటు దేవుడిని మనం కలిగి ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆదికాండం 28:15 ఇదిగో నేను నీకు తోడైండి, నువ్వు వెళ్ళి ప్రతి స్థలం నేను కాపాడుచు, మరి ఈ దేశంలోకి మళ్ళీ తిరిగి రప్పిస్తాను, నీకు చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను, ఎడబాయను అని సెలవిచ్చాడు. ఎవరితో? యాకోబుతో. యాకోబు చెప్తాడు కదా వెళ్ళేటప్పుడు ఏమని, నువ్వు నాకు తోడైండి, మరలా నా దేశానికి తిరిగి రప్పించమని అడుగుతాడు కదా. అప్పుడు ఆ రీతిగానే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనకు తోడైండే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో కూడా నిరీక్షణ కలగచేసే దేవుడు. కనుక వ్యాధి నుంచే, బాధ నుంచే, ఇబ్బంది నుంచే, ఇరుకు నుంచే, మరణం నుంచే, నడవలేని స్థితిలో నుంచే, బలహీన స్థితిలో నుంచే బలపరిచేటువంటి దేవుడిగా ఉంటాడు.
దేవుని పని చేసేటువంటి స్థితిలో నుంచి నువ్వు ఎట్టంటి వాడివైనా ఎంతటి వాడివైనా నోరు బాగా తెలుగు నేను నింపుతాను అంటాడు. నింపి నిన్ను నడిపిస్తాడు. ఒక ఆత్మైనా రక్షించబడుతుంది. దేవుని కృప కలుగును గాక. ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చుకోవడం తీర్చుకోలేము. ప్రార్థన చేసుకుందాం. మహనీయుడ, మహాన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, నీకే స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప చొప్పున కరుణించి, నీ కృప బాహుల్యాన్ని మా మీద ఉంచి, నీ కనికరం చొప్పున, నీ దయ చొప్పున, నీ జాలి చొప్పున నీ దినం చూడటానికి మీరు ఇచ్చిన కృప కొరకు ఏమి ఇచ్చుకోవడం తీర్చుకోలేము. Touch them in the mighty power of Jesus. Touch with your divine healing, Master. Touch with your divine power, Master. I rebuke every certain power in the mighty power of Jesus. ప్రార్థిస్తూ ఉంటుంది నా ప్రార్థన ఆలకించి దుష్టుడు ధ్వంసమైపోవాలి. దుష్టుడు మీ అగ్నితో కాల్చబడాలి. దుష్ట క్రియలన్నీ కూడా లయపరచబడాలి. మీకే స్తోత్రాలు. మా హృదయాన్ని తెరిచి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా వాక్యానుసారమైన జీవితం మాలో పెట్టండి. మాలో పెట్టండి ప్రభు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాలో పెట్టండి ప్రభు, మాలో పెట్టండి ప్రభు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆ వాక్యం ద్వారా మేము కట్టబడాలి, స్థిరపరచబడాలి. జీవితగల దొంగ ఊగిలో నుంచి మమ్మల్ని లేవనెత్తి క్రీస్తుని బండపైన నిలబెట్టావు కనుక మేము పడిపోకుండా జారిపోకుండా నిలబెట్టబడాలి ప్రభు, నీకే స్తోత్రాలు. వెనుదిరిగి చూచేటువంటి వారంగా ఉండగా సహాయం చేసిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్, అనాయింటింగ్ విత్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్, అనాయింటింగ్ విత్ యువర్ హోలీ స్పిరిట్ మాస్టర్, అనాయింటింగ్ విత్ యువర్ ఫైర్ మాస్టర్, హెవెన్లీ ఫైర్ మాస్టర్. ఒక్కొక్కరు నీ అభిషేకాన్ని పొందుకోవాలి. నీ శక్తి కలిగిన ఆత్మ మాలో ఉండాలి ప్రభు. కొత్త లేని ఆత్మాభిషేకంతో నింపకున్నప్పుడు భయపడుతూ ఉంటాం. ప్రభు చూపించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అడిక్షన్ నుంచి తప్పించండి ప్రభు. వాళ్ళ కళతో ఒక నిబంధన చేసుకునే వారిగా సహాయం చేయండి. అప్పులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకో, ఉద్యోగులు లేని వారిని జ్ఞాపకం చేసుకో, వివాహాలు జరుగునటువంటి వారిని జ్ఞాపకం చేసుకో, వ్యాపారస్తులను, వ్యవసాయదారులను సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభు. మా యవ్వన నాయకులను జ్ఞాపకం చేసుకోండి. జరగబోయే 4 దినాల్లో మీ ఆత్మ అగ్నితో నింపి, ఆత్మాభిషేకంతో నింపి, మీ శక్తి కలిగిన అగ్ని ఆత్మతో నింపి అగ్ని లాంటి పరిచర్యలు అక్కడ జరగాలి. మీ అగ్ని అక్కడ మండాలి ప్రభ. ప్రస్థలం అంతా కూడా మీ ఆత్మతో నింపబడాలి. వచ్చేటువంటి వారు మారి మనస్సు పొందాలి, రక్షణ పొందాలి, విడుదల కావాలి, స్వస్థతలు నా తండ్రి, నెమ్మది, సమాధానం కావాలి. యవనస్తుల్లో మార్పులు రావాలి. అవును ప్రభు, మీకే స్తోత్రాలు. వారిని బహుగా దీవించి ఆశీర్వదించండి. ప్రతి పనిలో మీ శక్తితో నింపండి, మీ బలంతో నింపండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. బహు బలమైన పాత్రలుగా, ఘనమైన సాధనాలను వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకుని సురక్షితంగా అంగీకరించగలిగిన కృప దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ
నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.